హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మన్సార్ టీవీకి అయితే స్వాగతం. అయితే ఈరోజు మరి చెప్పే టాపిక్ ఏంటంటే బీబీఎల్లో తరూర్ మ్యాచ్ గురించి అనాలిసిస్ అయితే వెళ్ళిపోతే మరి ఇక్కడ సిడ్నీ థండర్స్ వర్సెస్ అల్లే స్ట్రైక్స్. మరి మొత్తం మీద వీళ్ళిద్దరికి కూడా మరి హెడ్ హెడ్ చూసుకున్న కొంతకాలంగా 2 సంవత్సరాలుగా మరి థండర్స్ అనేది ఓడిపోతూ వస్తుంది, మరి అల్లేడ్ అనేది గెలుస్తూ వస్తుంది. మ్యాచెస్ చూసుకుంటే ఇక్కడ 21 మ్యాచ్లు అనేది జరిగితే మొత్తము కూడా థండర్స్ అయితే 9 మ్యాచ్లకే పరిమితం అయింది. అడిలేడ్ అయితే 12 మ్యాచ్లు అనేది గెలిచింది అనేది మనం అయితే చెప్పాలి. ఇలా చూసుకున్నా మరి ఇక్కడ అడిలేడ్ అనేది ఆధిపత్యం అనేది మనం అందరికి కూడా తెలిసిందే. మరి మొత్తం మీద ఎక్కడంటే మరి కాన్బెర్రా, ఇది థండర్స్కి హోమ్ గ్రౌండ్గానే మనం చెప్పచ్చు. కాన్బెర్రాలోన మరి ఈ పిచ్ అనేది ఎవరైతే టాస్ కోసం వాళ్ళైతే బౌలింగ్ అనేది ఎంచుకుని చాలా మంచిది. నాకు తెలిసినంత వరకు కూడా ఇక్కడ యావరేజ్ స్కోర్ 160, మరి సెకండ్ యావరేజ్ స్కోర్ అయితే 140. నాకు తెలిసినంతవరకు కొన్ని మ్యాచ్లో మనం చూసుకున్న ఈ స్టేడియంలో ఎవరైతే బ్యాటింగ్ అనేది ఎంచుకున్నా 160 కానీ 140 180 కానీ కొట్టినా సరే చేజింగ్లో చాలా ఈజీగా చేస్తున్నారు. కానీ ఒకటి 190 200 ప్లస్ కానీ వచ్చిందంటే చాలా కష్టంగా మరి మారిపోయే ఛాన్సెస్ ఎక్కువగా మనకి కనిపిస్తుంది. అయితే మిగతా మ్యాటర్లోకి అయితే వెళ్ళిపోతే టాస్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్గానే మనం మరి చెప్పచ్చు. ఎవరైతే మరి ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే మరి సబ్స్క్రైబ్ అంత మర్చిపోకండి. మన ఛానల్ని 100 లైక్స్ అనేది ఖచ్చితంగా సరే టార్గెట్ అనేది ఉంటుంది. అందరూ కూడా లైక్స్ అనేది చేయండి, అందరూ కూడా షేర్ అప్ చేయండి. కింద అయితే నా టెలిగ్రామ్ అనేది లింక్ అనేది ఉంటుంది. ఖచ్చితంగా సరే టెలిగ్రామ్కి కిందకి వెళ్ళి ఫాలోఅప్ అని చేసి అక్కడైతే మీరు ఫాలోఅప్ అవ్వండి. ఎందుకంటే అక్కడ డ్రీమ్ లెవెల్ అనేది ఉంటుంది. డ్రీమ్ లెవెల్ అనేది ప్రతిరోజు కూడా వస్తూనే ఉంటుంది. మీరు అక్కడ మీకు నచ్చితే ఓకే అయితే ఓకే, లేదంటే లేదు. మరి అది మీ ఇష్టం. మరి ఖచ్చితంగా సరే టెలిగ్రామ్ మరి ఫాలోఅప్ అయితే అవ్వండి. సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకండి. మరి టెలిగ్రామ్లో మాత్రం మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకండి. మరి ఇదే మరి లైక్స్ అనేది టార్గెట్ అనేది దాటించండి. ఖచ్చితంగా సరే లైక్స్ అనేది టార్గెట్ చేయించడానికి మీరైతే ప్రయత్నించండి, నాకు సపోర్టింగ్గా ఉండండి. అయితే మొత్తం మీద మ్యాటర్లోకి అయితే వెళ్ళిపోతే ఇలా చూసుకున్న అడ్డేడ్లో చూసుకున్న హోమ్ గ్రౌండ్లో చూసుకున్న ఇక్కడ ఎక్కువగా శాతం మాత్రం అల్లే స్ట్రైక్స్కి మాత్రం ఎక్కువగా ఉంది అనేది మనం చెప్పచ్చు. గత 10 మ్యాచెస్లో మనం చూసుకుంటే ఓవరాల్ చూసుకున్న 10 ఓవర్లో 6 అడిలేడ్కి అయితే గెలుస్తుంది. 4 మ్యాచ్లకే పరిమితమైంది థండర్స్. అయితే మొత్తం మీద అడిలేడ్ అనేది ఎలా ఉండబోతుంది ఏమిటి అనేది అయితే మనం బలబాలలోకి అయితే వెళ్ళిపోదాం. మరి ఇక్కడ థండర్స్ ఏంటి బలబాలాలు ఏంటి అని చూసుకున్న వార్నర్ మరి కెప్టెన్ వెరీ వెరీ ఇంట్రెస్టింగ్. మరి చూసుకున్నా సరే వెరీ వెరీ ఇంట్రెస్టింగ్. 160 మరి స్ట్రైక్ రేట్ వెరీ వెరీ, ఎందుకంటే హార్డ్ ఇన్నింగ్స్ కూడా కొట్టగలడు. సంఘ బౌలింగ్ కూడా వేయగలడు, దానికి తక్కువ కూడా 117. శామ్ బిల్డింగ్ వెరీ వెరీ ఇంట్రెస్టింగ్. మరి హార్డ్ హిట్టింగ్స్ కూడా మనం చెప్పచ్చు 141. మ్యాడిక్సన్ వెరీ వెరీ ఇంట్రెస్టింగ్. అర్సెంచిల్ 10 ఉన్నాయి 122. గిబ్స్ వెరీ వెరీ 10 అర్సెంచిల్ ఉన్నాయి 119. స్ట్రైక్ రేట్ కూడా ఉంది, వెరీ వెరీ ఇంట్రెస్టింగ్. అందరూ కూడా బ్యాటింగ్లో అయితే ఎక్సలెంట్గా మరి ఉన్నారా అనేది అయితే మనం అయితే చెప్పాలి. మరి ఆల్రౌండర్స్ ఏంటంటే శామ్ కానీ డేవిన్స్ కానీ వెరీ వెరీ ఇంట్రెస్టింగ్. రోదర్ఫర్డ్ అంటే కొత్తగా ఆరంగేటం చేస్తున్నారు, ఎలా ఉండబోతుంది ఏంటంటే చూడాలి. హార్డ్ హిట్టింగ్స్ కూడా కొట్టగలరని మనం చెప్పచ్చు. గ్రీన్ అయితే మరి థండర్స్కి అయితే చాలా చాలా ఇంపార్టెంట్. గ్రీన్ అయితే ఎలా ఏంటి పవర్ఫుల్ హిట్టర్స్ ఏమిటి అనేది చూడొచ్చు. కానీ ఇక్కడైతే బౌలింగ్లో మాత్రం చాలా వీక్నెస్ పాయింట్ అయితే ఉంది, ఎందుకంటే ప్యాట్ కమిన్స్ లేని లోటు అనేది ఉంది. ఎందుకంటే ఆస్ట్రేలియన్ బీజీటీలో అయితే ఆడుతున్నారు. మరి ఎలా ఉండబోతుంది ఏంటని చూడాలి. మరి అది చూసుకున్న అగ్ర కానీ వెరీ వెరీ ఇంట్రెస్టింగ్, మంచి బౌలర్గా మనం చెప్పొచ్చు. ఫర్గ్యూసన్ అయితే వెరీ వెరీ ఇంట్రెస్టింగ్. మరి 5 to 45 4 to 6 అగర్ అయితే ఉంది. సంఘ కూడా 4 to 14 అయితే ఉంది. మరి ఇలా చూసుకున్నా చాలా చాలా వర్క్ కూడా ఉంది. మ్యాక్హ్యూజ్ వెరీ వెరీ ఇంట్రెస్టింగ్ 4 to 42, కానీ ఎక్కువగా రన్స్ అనేది తెస్తాడు, కొంచెం అయితే చూసుకోవాలి. ఇలా చూసుకున్నా బౌలింగ్లో కానీ బ్యాటింగ్లో కానీ ఆల్రౌండర్లో కానీ వెరీ వెరీ ఇంట్రెస్టింగ్ అని మనం అయితే చెప్పాలి. ఎలా ఉంది ఏంటి చూడాలి. అల్లే స్ట్రైక్స్ ఎలా ఉండబోతుంది ఏంటని చూడాలి. మరి ఇక్కడ చూసుకోకర్లేదు. స్టార్క్ కానీ వెదర్ కానీ వెరీ వెరీ ఇంట్రెస్టింగ్. స్టార్క్ విషయంలోకి అయితే వచ్చేస్తే మరి 22 అర్ధ సెంచరీలు 2 హాఫ్ సెంచరీలు 131. ఎంత ఇదే చూడండి, ఓపెనర్లు ఇద్దరు కూడా మంచి
పార్ట్నర్షిప్ అని నమోదు చేసింది. ఓప్ లేని లోటు అనేది ఇక్కడ ఉంది. క్యారీ కూడా లేని లోటు అనేది చాలా వరకు కూడా ఇక్కడ ఉంది. బీజీటీలో ఉన్నాడు. మరి లియాన్ కానీ బిజిలీ కానీ రోజ్ కానీ వీళ్ళందరూ కూడా మంచి పర్ఫార్మెన్స్ అనేది వస్తుందని మనం భావించాలి. ఎందుకంటే లియాన్ అయితే 3 మరి హాఫ్ సెంచరీలో ఉన్నాయి. సెంచరీ అయితే ఒకటి ఉంది, 148 ఉంది. బిజిలీ అయితే 122, బౌలింగ్ కూడా వెరీ ఇంట్రెస్టింగ్గా వేయగలరు. రోజు అయితే 128. ఇక్కడ హెడ్ లేని లోటు అనేది ఉంది. ఎలా ఉండబోతుంది ఏంటని చూడాలి. మరి హెడ్ లేని లోటు, మరి ఇక్కడ క్యారీ లేని లోటు చాలా స్పష్టంగా మనకైతే ఇక్కడైతే కనిపిస్తుంది అనేది మనం చెప్పాలి. మరి ఎలా ఉండబోతుంది ఏంటి చూడాలి. ఆ టీంలో అయితే ఇది. మరి ఇక్కడ ఆల్రౌండర్ స్టార్ట్ కానీ, ఆలిన్ కానీ, ఓవర్స్టీన్ కానీ, నీల్సన్ కానీ వీళ్ళందరూ కూడా పర్ఫార్మెన్స్ చాలా వెరీ ఇంట్రెస్టింగ్ అని మనం చెప్పాలి. మరి బంగ్రాఫ్ కానీ హోప్ స్పిన్నర్ వెరీ ఇంట్రెస్టింగ్ అనే బాగా వేయగలడు. బంగ్రాఫ్ 5-21, హోప్ అయితే 4-22. బాయ్స్ అయితే వెరీ మరి ఎలా ఉండబోతుంది అని చూడాలి. బకెట్ అయితే మరి చూడాలి బీజేటీ నుండి వస్తాడా లేకపోతే ఏంటో చూడాలి. ఎలా ఉండబోతుంది ఏంటో చూడాలి. మరి ఇక్కడ ముగ్గురు లేని లోటు అని అడ్లైట్ స్ట్రైక్స్ చాలా వరకు కూడా ఉందని చెప్పచ్చు. మరి దోర్సన్ వెరీ ఇంట్రెస్టింగ్, 5 వికెట్లు 3 రన్స్, బెస్ట్ స్కోర్గా మనం చెప్పచ్చు. స్ట్రైక్ రేట్ కూడా చాలా ఎక్సలెంట్గా మరి ఉంటుంది అనేది నాకు అది మరి అనిపిస్తుంది. ఎలా ఉండబోతుంది ఏంటి చూడాలి. ఇక్కడ స్పష్టంగా చెప్పుకుంటే అడ్లైట్కి అయితే మరి బ్యాటింగ్లో కానీ బౌలింగ్లో కానీ కొంచెం పర్లేదు మరి అనిపిస్తుంది సార్, చాలా గట్టిగానే ఉందని చెప్పచ్చు. మరి అటు థండర్స్ కూడా చాలా ఎక్సలెంట్గా మరి ఉందని మనం చెప్పచ్చు. ఈసారికి ఖచ్చితంగా సరే హోమ్ గ్రౌండ్ అడ్వాంటేజ్ అని థండర్స్కి ఎక్కువగా ఉండే ఛాన్స్ ఉంది. మరి థండర్స్ గెలిచే ఛాన్స్ ఎక్కువ మనకి కనిపిస్తుంది. మరి ఇక్కడైతే థండర్స్కి అయితే మరి కమిన్స్ లేని లోటు అని స్పష్టంగా ఉంది. అడ్లైట్కి అయితే ముగ్గురు లేని లోటు అని స్పష్టంగా అయితే ఉంది. హెడ్ కానీ క్యారీ కానీ ఇటు బకెట్ కానీ వీళ్ళందరూ కూడా లేరని నోట్ అని స్పష్టంగా మనకు కనిపిస్తుంది. విజయం మాత్రం నాకు తెలిసినంత వరకు థండర్స్కే ఉంది. మరి డిఫెన్స్గా మా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే మరి సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్తో మీ వాట్సాప్లో తప్పనిసరిగా మరి షేర్ అప్ అయితే మర్చిపోకండి. బాయ్.